కనిపిస్తుందా, అదే భీమాశంకర్ జ్యోతిర్లింగం. సో అక్కడి నుంచే జస్ట్ ఒక 100 మీటర్ వెనక సైడ్, అంటే బ్యాక్ సైడ్, ఇక్కడ నేను ఉండేది ఆ లోపట. అదిరిపోయింది క్లైమేట్. ఈరోజు నైట్ ఇక్కడనే స్టే. నా అదృష్టం ఏంటంటే గుడి వెంటనే నాకు స్టే దొరకడం అంటే నా పుణ్యం, అది నా అదృష్టం. ఇదొకటి మర్చిపోను లైఫ్లో. ఎందుకంటే ముంగట దొరకదో తెలీదు. పొద్దున్న లేవంగానే ఫస్ట్ చూసేది మన భీమాశంకర్ జ్యోతిర్లింగంని. సో దర్శనానికి అయితే వెళ్తున్నా, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోలే దర్శనానికి. సో అక్కడ ఫోన్ అలో ఉందో లేదో తెలియదు. అలో ఉంటే వీడియో తీస్తా, లేకపోతే ఏం చేయలేను. వెళ్దాం మరి. హాయ్ అందరికీ నమస్తే. మందిర్కి అయితే వచ్చేసిన. టెంపుల్ ఎంత సైడే గణేష్నాథ్ మఠ అంటాను ఒకటి ఉంది. అందులో అయితే నైట్ అక్కడనే స్టే చేయాలి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోదాం దర్శనానికి. టైం లేదు ఎక్కువ. సో వెళ్దాం మరి. నైట్ అయితే ఇక్కడనే నేను ఉండేది, అక్కడ లాస్ట్ అన్నమాట. ఇక ఇప్పుడు స్నానం అయితే చేసిన, ఫ్రెష్ అప్ అయినా. టైం అవుతుంది, వెళ్దాం మరి దర్శనానికి. వీలైతే ఇప్పుడే చెప్తున్నా, వీలైతే చూపిస్తా, లేదంటే ఏం చేయలేను నేను. एक काम करा, आपले सगळे मंडळ आहे जाऊ आणि ते आमचा कोण ना सर ఇక్కడ మొత్తం ఫోటోలు తీస్తారు. దర్శనం చేసుకోండి. భీమాశంకర్ జ్యోతిర్లింగం, అదే గర్భగుడి. క్లైమేట్ మొత్తం మూసుకోపోయింది మబ్బులో. నంది ఇద్దరిని పెట్టారు ఇక్కడ. ఒక జ్యోతిర్లింగం, 2 నందులు. ఇదేందో నాకైతే గుర్తు వస్తలేదు, ఇదేంటో తెలీదు. ఏంది ఇది? ఇక్కడ నేను ఎంత తొందరగా వెళ్ళి వచ్చినానంటే దర్శనానికి, దీనికి కారణం ఏంటంటే నేను ఇట్లా సైకిల్ రైడ్ చేస్తున్నాడని ఇక్కడ ఉన్నానని చెప్పిండు వాళ్ళకు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను డైరెక్ట్ దర్శనానికి తీసుకుపోయారు అన్నట్టు. పోయి దర్శనం చేసుకొని బయటికి తోలుకొచ్చారు. నేను చెప్పినా కదా లోపల ఫోన్ అలో లేదు. చూసిన, కాకపోతే అక్కడ అలో లేదు, అందుకని చూపించలేదు. హాయ్ అందరికీ నమస్తే. నా రైడ్ అయితే స్టార్ట్ చేసిన. పొద్దున దర్శనానికి వెళ్దాం అనుకున్నా, బట్ కాలేదు, పేయంతో నొప్పి. సో అందుకని వెళ్ళలేదు. డైరెక్ట్ లేచి స్నానం చేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసిన. వెళ్దాం మరి ముందరికి. రోడ్డు మధ్యన చుట్టూ చెట్లు, ఆ మంచు, వ్యూ అదిరిపోయింది. చూస్తున్నారు కదా ఎట్లుంది. నైట్ అయితే అసలు ఏం కనలే నాకు. బయటికి వచ్చి చూసిన, గుడి బీ కనలే, అంత ఫుల్గా కప్పుకునిండే. మనోడు ఇక్కడ 2 రోజులు ఉంటే మన హెల్తే ఖరాబ్ అవుతుంది, అంత కోల్డ్గా ఉన్నది.